గత ప్రభుత్వము ఇచ్చిన హామీలో కూడా మేము కాంగ్రెస్ పార్టీని గెలిపించింది ఏంటంటే, గత ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసిన విధంగానే రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని మోసం చేయరనే ఉద్దేశంతో అతన్ని ఎంచుకున్నాం మేము. అదే విధంగా మేము ఈసారి కూడా మోసపోవాల్సి వచ్చింది. గత 2 ఏళ్ల కాలం కాలయాపన జరిగిపోయింది. ఇప్పుడు మేనిఫెస్టోలో పెట్టిందే మేము కోరుతున్నాం. మా ఏం గొంతమ్మ కోరికలు కావు. ప్రభుత్వంలో విలీనం చేస్తామని మాకు మాట ఇచ్చారు. మాటిచ్చి గద్దెనెక్కిండ్రు. మాటిచ్చి గద్దెనెక్కిన తర్వాత మమ్మల్ని పట్టించుకోకపోవడం మాకు బాగా బాధాకరంగా ఉన్నది. ఒక తండ్రి ప్లేస్లో తనను ఊహించుకున్నాం మేము. తనే అన్ని తీరులా అందరినీ కాపాడుతాడని అనుకొని మేము అతన్ని ఎంచుకున్నందుకు మాకు ఈ ఇబ్బంది పెట్టడం మంచిగా లేదు. వాళ్ళు ఏంటంటే, మేమేం కోరుకున్నాం, మాకు 2021 పిఆర్సీ రావాలి, 2 పిఆర్సీలు రావాలి సార్. ప్రతిసారి మేము ఫైట్ చేస్తేనే పిఆర్సీ, అట్లనైనా కూడా అడుగుతూనే అన్నం పెడుతుంది అన్నట్టుగా మేము గుర్తు చేస్తూనే ఉన్నాం. జేసీ నాయకులు 41 రోజు డిమాండ్ సమ్మె నోటీస్ ఇచ్చి దాంట్లో ఉన్న ఒక్క డిమాండ్ కూడా వాళ్ళు ఒప్పుకోకపోగా మమ్మల్ని ఇంత సమ్మె బాటకు పట్టియడం కారణం ప్రభుత్వం మొండి వైఖరియే. మాకెప్పుడు ఏ కోవన కూడా మహాలక్ష్మి పథకంను సక్సెస్ఫుల్ చేశాం మేము. ఇంత సక్సెస్ చేసినందుకన్నా మమ్మల్ని గుర్తించి మాకు సరైన న్యాయం చేయాలని, వెంటనే మా అపాయింట్మెంట్ ఇవ్వాలని, డేట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. మీరు ప్రభుత్వానికి ఎన్నికలప్పుడు మీరు మేనిఫెస్టోలో పెట్టే మాత్రమే మేము అడుగుతున్నాం. మేము గుంటమ్మ కోసం అడుగుతలేము. కాబట్టి మీరు ఇచ్చినటువంటి హామీలో మాత్రం నెరవేర్చమని మేము అడుగుతున్నాం. కానీ మీరు ఎలాంటి 2 సంవత్సరాల నుంచి కూడా ఎలాంటి స్పందన లేకుండా మమ్మల్ని సమ్మెబాటకు పట్టించడానికి మీరే బాధ్యతలు వహించాల్సిన బాధ్యత మీకే ఉన్నది. కాబట్టి మా యొక్క ప్రధానమైన డిమాండ్లు పిఆర్సీని వెంటనే ఇవ్వాలి, 2 పిఆర్సీలను ఇవ్వాలి, ప్రభుత్వాన్ని ఆర్టీసీకి ప్రభుత్వంలో విలీనం చేయాలి, జేబీఎం బస్సులను ఆర్టీసీకి మాత్రమే పరిమితం చేయాలి, అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని మేము కోరుకుంటున్నాం. దీన్ని సమ్మె నుంచి విరమింపజేయడానికి ప్రభుత్వం మంచి చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 2 నెలల కింద మేము సమ్మె నోటీస్ ఇచ్చినాం. దానికి 2 నెలల కాలయాపన చేసిండు. రాష్ట్ర ప్రభుత్వం కూడా గవర్నమెంట్ రాగానే 2000 ప్రభుత్వాన్ని విలీనం చేస్తామని ప్రకటించిండు. అదొకటి తర్వాత ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనం ఇస్తామన్నారు. అది కూడా పక్కకు పెట్టిండు. దానికి జేఏసీ తరఫున అందరు కలిసి ఐక్యత ఉండి ఇప్పుడు ఈ సమ్మెను ఐఏఎస్ వాళ్ళతో కమిటీ చేసి కాలయాపన చేస్తాను. దానికి ఈ రోజు నుండి అన్ని డిపోలలో రాష్ట్ర వ్యాప్తంగా మేనిఫెస్టోలో పెట్టిన దాన్ని మేము అడుగుతాను. ఏం అడుగుతలేము. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ సమ్మెను నడవకుండా చూసుకొని మాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం.